హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చదువు. చాలు. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనములో చదువుకుంటున్నాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఫుట్ నోట్స్ లో 2 అని ఉంటది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఆ ఇమ్మానుయేలు అనే దాని మీద 2 అని అంకె వేసి ఉంటది. దాని నెత్తి మీద టక్కని కొడితే కిందికి వచ్చి అర్థం. అక్కడ దేవుడు మనకు తోడై ఉన్నాడని ఉంటుంది. ఆమేన్. యేసుక్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఒక ప్రవచనం. ఆహాజు రాజు కాలంలో ఏమంటున్నాడనంటే, అయ్యా, యెరూషలేము పట్టణంలో ఒక యవ్వన బిడ్డ, పురుషుని ఎరగనిది, పురుషుని సాంగత్యము తెలవనిది, యెరూషలేములో ఎంతో మంది కన్యకలు ఉన్నారు. ఆ కన్యకలలో ప్రత్యేకించబడిన కన్యక, ఆమె పేరు మరియా. ఆ మరియా అనేటువంటి ఒక పవిత్రురాలైనటువంటి కన్యకకు పరిశుద్ధాత్ముని ద్వారా దేవాతి దేవుడు, వాక్యమయున్న దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, మానవాళిని, సర్వ సృష్టిని, సముద్రమును అందులోని జలచరములను సృజించిన దేవుడు శరీరము ధరించుకొని భూమి మీదికి వస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం చెప్పాడు ప్రభు. దేవునికి స్తోత్రం. గొప్ప విషయం ఇది. అది మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 22-23 వచనాలలో నెరవేర్చబడింది. అంటే 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను. చాలు. దొరికిందా ఇమ్మానుయేలు అనేది? హలో, దొరికిందా అందరికి? ఇప్పుడు యెషయా ప్రవక్త ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 700 సంవత్సరాల తర్వాత మరలా దేవుని యొక్క దూత వచ్చి ఇమ్మానుయేలని పేరు పెడతారు అంటే దాని అర్థం ఏంటి? యెహోవా మీకు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, మీకు దేవుడు తోడై ఉండును గాక అని ఆశీర్వాదిస్తాం చూడు. అదే అది. దేవుడు మనకు తోడుగా ఉండడానికి పుట్టాడు. అప్పుడు మనం అనాథలుగా ఉండకుండా ప్రభు అన్నాడు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ఒంటరి కాదు. మనం ఒంటరి వాళ్ళము. మనుషులు మనకు తోడు లేకపోయినంత మాత్రాన మనం ఒంటరి వాళ్ళం కాదు. ఆదరణకర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడని అర్థం. ఇప్పుడు మీతో ఉన్నాడు, మీ అందరితో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి. మీ అందరితో ఉన్నాడు. ఆయన తోడై ఉన్నాడు. 700 సంవత్సరాల క్రితం ప్రవచనము అప్పుడు నెరవేరింది. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది మనకి. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం
25వ వచనంలో ఒక మాట కనపడుతుంది మనకు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన కూడా ఒక ప్రవచనం చెప్పాడు. అభిషక్తుడు అగు దేవుడు అధిపతి వచ్చు వరకు అని ఉంటుంది. అభిషక్తుడు దగ్గర ఏమనుంది? మెస్సియా అని ఉంటుంది. మెస్సయ్యా అంటే రక్షకుడు. ఆమేన్. మనం అప్పుడప్పుడు పాటలు పాడతాం. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. ఎవరైనా రక్షకుడు. అందుకే తిమోతి రాసిన పత్రికలు ఏమంటాడు? 1:26లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చు. మత్తయి సువార్త 1:23లో ఏమంటాడు? ఆయనే తన ప్రజల పాపములను చదువు. మత్తయి సువార్త 1:23 1:21 చదువు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఎవరాయన? మెస్సయ్యా. చెప్పండి, ఎవరాయన? చెప్పాలి, ఎవరాయన? ఎవరాయన? మెస్సయ్యా అంటే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు అనండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అనండి. యేసు అంటే రక్షకుడు. చెప్పండి, యేసు అంటే ఏంటి అర్థము? క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఇప్పుడు రెండు పేర్లు యేసు ప్రభుయే, రెండు కలిపి మెస్సయ్యా. చెప్పండి, మెస్సయ్యా అన్న, రక్షకుడు అన్న, యేసుక్రీస్తు అన్న ఒకటి. స్తోత్ర. దానియేలు కాలంలో ప్రవచించిన ఆ ప్రవచనాన్ని 2025 సంవత్సరాల క్రితం నెరవేర్పులోనికి తీసుకొని వచ్చాడు ప్రభు. మరి యేసు ప్రభు ఇంకా పురాతనమైనోడా? ఆది కాండంలో చూసుకుందామా? ఆయన ఇంకెంత పురాతనమైనోడు? 3వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండంలో 3వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఇంకెంత పురాతనమైనోడు చూడు. ఇప్పుడు అక్కడ మనం చదవాల్సింది ఏంటంటే స్త్రీ సంతానము. ఏ సంతానము ఉందా? అది లోకంలో ఉన్న సంతానాలు వేరు. ప్రత్యేకంగా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె పేరు మరియా. ఏం పేరు? మరియమ్మ చెప్పు, ఏం పేరు? మరియమ్మ, కన్య మరియా. దేవుడు అక్కడ ఒక సూచన అంటే ఆది కాండములోనే చూపించాడు. ఆది కాండంలోనే చూపించాడు. గలతీయులు రాసిన పత్రికలో దాన్ని ఎత్తి రాస్తా ఉన్నాడు. రండి న్యూ టెస్టిమెంట్కి రండి. మీకు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కంపారిజన్ చేసి చూపిస్తున్నాను. 4 చదువు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, పాత నిబంధన లేఖనము, క్రొత్త నిబంధన నెరవేర్పు చూపిస్తున్నాను మీకు. గలతీ 4:4. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, ఇప్పుడు తన కుమారుడు అంటే ఎవరో పంపెను. చాలు. ఆయన ఎవరి యందు పుట్టాడు? చెప్పండి, ఎవరి యందు పుట్టాడు? మామూలుగా పురుషులకు పుడతారా? అంటే పురుషుని ఎరగని స్త్రీకి పుట్టాడు. ఆమె ఎలా పుట్టాడు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఎలా పుట్టాడు? దీని గురించి డిబేట్లు పెట్టుకుంటా ఉంటుంటారు. మనిషి ప్రమేయం లేకుండా ఎట్లా పుట్టారు? అరే నాయన, దేవుడు చేసే కార్యాలకు లాజిక్లు, మ్యాజిక్లు అవసరం లేదురా నాయన. అన్ని ఆధారాలు చూపించాల్సిన అవసరము లేదు. అన్ని ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. లేఖనం చెప్తుంది, ఒరే నాయన, ఆది కాండంలోనే ప్రారంభంలో ఉన్నప్పుడే ఒక ప్రవచనం రిలీజ్ అయింది. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం అని. ఇప్పుడు ఇక్కడనే ఎత్తి రాస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 4:4లో రాశాడు. ఇప్పుడు మీరు చదివినట్లుగా స్త్రీ యందు పుట్టి నెరవేరిందా లేదా?
ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. స్త్రీ ఎందుకు పుట్టి అంటే దేవుడు పురాతన కాలము వాడు. చెప్పండి. ఈ మధ్య వచ్చినాడా? 2000 క్రితం వచ్చినాడా? 2000 సంవత్సరాల క్రితము? 5000 సంవత్సరాల క్రితం వచ్చినాడా? 10,000 సంవత్సరాల క్రితం వచ్చినాడా? అసలు ఆయనకు పుట్టుక గిట్టుట అంటే ఆది అంతము లేనివాడని అర్థం. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. ఆయన శరీరముతో పుట్టాడు అంతే. పుట్టాడు అని అంటే ఇదివరకు ఎక్కడో ఉన్నాడని కదా అర్థము. ఉన్నాడా లేదా? ఉన్నవాడు వచ్చాడు. ఇప్పుడు మీరు మార్కాపురంలో ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు మీరు పుట్టారని అనాలా? నేను ఈరోజు ఆదివారం పుట్టారు మీరు అన్నా, వచ్చారు అనాలా? ఏమనాలి మిమ్మల్ని? అబ్రాహ్మ అన్న ఈరోజు పుట్టాడు ఒలివ పరిచయం కాదు, అబ్రాహ్మ అన్న ఈరోజు వచ్చాడు అనాలి. ఏమనాలి మిమ్మల్ని? వచ్చారు అనాల. పుట్టారు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీలో చాలా మందికి అర్థం కాదు. కొంచెం ఇంటెలెక్చువల్ గా ఆలోచించండి. కాలం వెలుపల ఉన్నవాడు కాలంలోనికి వచ్చాడు అంతే. కాలము అనంటే ఈ భూప్రపంచం, కాలము వెలుపల అనంటే భూమి ఆకాశములకు బయట ఉన్నాడు దేవుడు. భూమి ఆకాశములను ఆయన మాటతో సృజించి ఆ దేవుడు మానవుల పాపములను పరిహరించడం కొరకు మానవుడిగా కాలములోనికి అడుగుపెట్టాడు. కాలానికి అతీతంగా ఉన్న దేవుడు కాలంలో అడుగుపెట్టిన రోజే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అంతే. కొంతమందికి అర్థం కాదు, అర్థం కాకపోతే మిగతా వాళ్ళకి అర్థమైద్దని. కాలం వెలుపల ఉన్న దేవుడు, కాలం రేపు మనందరం చచ్చిపోయినాక మనందరం చచ్చిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతారు మీరు? ఎన్నేళ్ళు బతుకుతారు మీరు ఇప్పుడు? సరే, మీ బుద్ధి పుట్టిన అన్నేళ్ళు బతకండి, మంచిది, సంతోషం. మీరందరూ చనిపోయినాక ఎక్కడికి వెళ్తారో తెలుసా? కాలం వెలుపలికి వెళ్తారు మీరు. ఎక్కడికి వెళ్తారు అంటే ఈ కాలంతో మీకు సంబంధం ఉండదు, ఈ క్యాలెండర్తో. ఇక కాలం వెలుపలికి వెళ్ళిపోతారు. నేనైనా మీరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎందుకు పరలోక రాజ్యము నిత్యత్వము అంటున్నాము. నిత్యము ఉండేది, శాశ్వతమైనది అంటే అర్థం ఏంటి? దానికి చావు లేదని, దానికి రోగం లేదని, ఒక టైం లిమిట్ లేదని కదా అర్థము. నరకము చెప్పండి, నరకం అని చెప్పండి. నరకము పరలోకము రెండు శాశ్వతమైనయే. ఒక దాంట్లో ఏడుపు పనులు కొరుకుతుంటది, ఒక దాంట్లో సంతోషము సమాధానం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నరకానికి వెళ్ళే వాళ్ళు హల్లెలూయా అంతే. మీరు మంచోళ్ళు, వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు హల్లెలూయా. మీరు రెండు చోట్లకు రాలేరు, ఏదైనా ఒక చోటుకు వస్తారు. రెండు చోట్లకు కుదరదు. ఆ పడవలో కాలు ఈ పడవలో కాలంటే కుదరదు. ఒక చోటే ఉంటే చల్లగానైనా ఉండు, లేదా నులివెచ్చలుగా మాత్రం నులివెచ్చల నీళ్లు పోసుకో, ఇబ్బంది ఉండదు. నిలువెచ్చల నీళ్లు తాగు, ఇబ్బంది ఉండదు. కానీ నిలువెచ్చల జీవితం ప్రమాదమైంది. స్తోత్రం చెప్పండి. శాశ్వతమైన రెండు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి ఈ రెండు శాశ్వతమైనయే. అంటే ఈ రెండు కాలం వెలుపలున్నాయి. రేపు మనం చనిపోయిన తర్వాత కాలం వెలుపలికి వెళ్తాం. అంటే కాలం వెలుపల ఉన్నటువంటి దేవుడు కాలంలోకి వచ్చి ఈ కాలములో 33.5 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్నే క్రీస్తు యొక్క పుట్టుక, క్రిస్మస్ అనే సంబరం చేసుకుంటున్నాం మనం అంతే. అయితే దాని వల్లనే కలిగింది మనకు రక్షణ. క్రీస్తు రాకపోతే మనకు రక్షణ లేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయనేలా, అంత గొప్ప శిక్షను తప్పించుకొనవేళ, ఈ దినమే నీకు రక్షణ దినము, ఈ దినమే నీకు అనుకూల సమయము అని రాజబాబాయ్ గారు రాశారు. ఇది గొప్ప రక్షణ. దానినే కొత్త నిబంధన పరిశుద్ధులు
కొత్త నిబంధన పరిశుద్ధులు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందువు. ఆ పాతాళాన్ని తప్పించుకోలేవు, రాబోతున్నటువంటి 7 ఏళ్ల ఉగ్రతను తప్పించుకోలేవు, నిత్య నరకాన్ని తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవాలనంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తు యేసు నందలి నీవు భయభక్తులతో ఒక సంఘ సావాసానికి అంటుకట్టుకొని ఉంటే సంఘము ఎత్తబడినప్పుడు అందులో నీవు కూడా ఎత్తబడతావు. పరలోకములో నీవు శాశ్వత కాలం ఉండబోతున్నావు. నువ్వు అది సంఘానికే సాధ్యం, బయట వాళ్ళకి కాదు అని తెలుసుకుందా రేణుకక్క. సంఘ క్రమంలో ఉండు మర్యాదగా అని చెప్పిండు దేవుడు. సహవాసంలో ఉండు, సహవాసంలో ఉంటే ఎత్తబడతావని చెప్పిండు దేవుడు. ఇంట్లో లేడు దేవుడు అంటారు కొంతమంది. ఏమీ ప్రార్థనకే పోవాలనా? ఇంట్లో ఏం దేవుడు రానన్నాడా? ఆ ప్రార్థనే కాదు ఇంట్లో చేసుకుండేది, ఆ బైబిలే కాదు ఇంట్లో చదువుకుండేది. రామ్మే మన ముగ్గురం సపోర్ట్లు కొట్టుకున్నాం. నువ్వు పాట పాడు, నువ్వు వాక్యం చదువు, నేను ప్రార్థన చేస్తా. ఉన్నారా లేదా అట్టటి వాళ్ళు? ఉన్నారా లేదా అట్టడి దరిద్రపు బ్యాచ్? ఉన్నారా లేదా అట్టటి వాళ్ళు? ఎవరు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘ సహవాసములు అంటుకట్టుకొని దేవుని వాక్యాన్ని వింటూ లోబడి హృదయాన్ని సరి చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడుచుకుంటూ మనం గనక ముందుకు సాగగలిగితే తప్పకుండా దేవుడు వచ్చినందుకు మన జీవితం సార్థకమైనట్టే. లేకపోతే తప్పించుకోలేవు. నువ్వు నీ నామకార్థ భక్తితో 7 ఏళ్ల శ్రమల కాలం తప్పించుకోలేవు. నీ నామకార్థపు జీవితంతో ఆ పరలోకానికి చేరుకోలేవు. నీ నామకార్థపు ఈ యొక్క ఆదివారం వచ్చి వెళ్ళిపోయి ఏదో కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోయి అయిపోయినాక కాస్త ఒక ముద్ద పువ్వు తిని మళ్ళీ వెళ్ళిపోయి ఈ వీటి వల్ల నీ భక్తి సార్థము కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అంటే దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు వెళ్తావు. వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం ఏమంటుందంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? లేదయ్యా, నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు ప్రేమిస్తాను, మిగతా రోజులన్నీ నా భార్యను, నా పిల్లలను, నా భర్తను, నా కలిగిన వాళ్ళని, నా ఇరుగు పొరుగు వాళ్ళని, పక్కింటి ఆదివారం వస్తే కూర ఎక్కువ ఇస్తుంది ఆమెను, క్రిస్మస్కు డబ్బులు వడ్డీకి ఇస్తుంటాడు ఆయన, చాలా మంచోడు ఆయనను. ఈ రకంగా నువ్వు మిగతా అన్నిటిని ప్రేమించుకున్నావు అనుకో, నువ్వు పాతాళానికి వెళ్ళడంలో పెద్ద సందేహం లేదు. మొట్టమొదటి నీ ప్రేమ యేసు పైన ఉంటే పరలోకానికి తప్పకుండా వెళ్తావు. అంతే, ఏం మార్పు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి మనము? ఎందుకు యేసును ప్రేమించాలంటే ఆయన మన కొరకు పరలోకము మహిమను విడిచిపెట్టుకొని దేవునితో ఉండుట, కుడిపార్శ్వమున కూర్చుండుట, ఆ గొప్ప భాగ్యమని అది విడిచిపెట్టుకొని, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టుకొని, ఆ రాజరికాన్ని విడిచిపెట్టుకొని మన కోసం భూమి మీదకి వచ్చి శ్రమలు అనుభవించి రక్తము కార్చి ప్రాణము పెట్టి నిట్ట నిలువున మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఆకాశమునకు మేఘములు, ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడదీయబడి నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశాడే. ఆ రక్షకుని చేరుకోవాలంటే మనందరం కూడా యేసును ప్రేమించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్త ప్రోక్షణ పాపి రక్షణ. చెప్పండి. నీ రక్తంతో ఏ ఉపయోగం లేదు, నీ దరిద్రపు రక్తం అది. నా రక్తంతో నీ రక్తంతో ఏ ఉపయోగం లేదు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులునుగా, యోహాను రాసిన మొదటి పత్రిక చదవద్దులే, మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 8వ వచనములు అంటాడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులునుగా. అల్లూరి పోలరమ్మ కాడికి బండి కట్టి గానా భజానాలతోటి వెనక ఒక పొట్టేలును రంగు రంగులుగా దాన్ని ముస్తాబు చేసి మేకప్ చేసి అక్కడికి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఆ పొట్టేలను వాళ్ళు తింటున్నారా, అల్లూరి పోలరమ్మకి ఇస్తున్నారా? వాళ్ళు తింటున్నారు, తప్పలేదు. కానీ బలి 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 ఏమిస్తున్నారంటే రక్తం ఇస్తా ఉన్నారు. రక్తం ఇస్తున్నారు. బలి ఇవ్వాల్సింది కూడా రక్తమే.
ఐగుప్తులో ఆ తెగుళ్ళు మరణ సంహారణ దూత వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు ముందే, అయ్యా పొట్టేళ్ళు కోసుకోండి తినండి, కానీ మీ రక్తాన్ని మాత్రం గుమ్మాలకు పూయండి. మీ పొట్టేళ్ళను చూసి కాదు మరణ సంహారణ దూత దాటిపోయేది, మీ గుమ్మాలకున్న రక్తాన్ని చూసి. అది గొర్రె పిల్ల రక్తం. ఆమేన్ ఆమేన్. వాళ్ళేం అమాయకులై బలిస్తున్నారా? కానీ వాళ్ళకు తెలియదు దేవుడు ఎవరు. ఆల్రెడీ 2025 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బలులన్నిటకు యేసుక్రీస్తే రక్త ప్రోక్షణగా బలి అయిపోయాడనే సంగతి లోకానికి తెలియక ఇంకా బలులిస్తా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు. రే నేను ఇచ్చానురా, ఆల్రెడీ నా రక్తము పరిశుద్ధమైనది, నా రక్తము నిర్దోషమైనది, నా రక్తము పవిత్రమైనది. ఈ పవిత్రమైన రక్తముతో వెలపెట్టి కబంధ హస్తాలు సాతాను చేతిలో ఉన్న మిమ్మలను బయటికి తీసుకొని కొన్నాను. వెండి బంగారములైన క్షయమైన వస్తువుల చేత కాదు మిమ్మల్ని, నా యొక్క విలువైన అమూల్యమైన రక్తము చేత మిమ్మల్ని కొనుక్కున్నాను అన్నాడు ప్రభు. అంటే రక్తము కార్చి మనల్ని కొనుక్కున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఏం కార్చాడు? రక్తం. ఎందుకు? రక్తంలో ప్రాణం ఉంటది. ఏముంటది? ప్రాణం ఉంటది మీ రక్తంలో. గుద్ది 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 ఇవన్నీ అవసరం లేదు. ఈడ కోస్తే చాలు సత్తడు. అట్టనే ఈడ కోసుకుంటే చాలు సత్తడు. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులను భయపెట్టడానికి, నేను నువ్వు వద్దన్నావంటే ఇలా కోసుకొని ఇట్లా బెదిరిస్తా ఉంటుంటారు. ఉత్తదే. రక్తంలో ప్రాణం ఉంది. నువ్వు పొరపాటున గాని నీ స్వతహాగా నీ శరీరాన్ని నువ్వు గాయపరచుకోవడానికి నీకు హక్కు లేదు. నీకు ఆత్మహత్య చేసుకోవడానికి హక్కు లేదు. నీ శరీరాన్ని పొడుచుకోవడానికి హక్కు లేదు. కొట్టుకోవడానికి హక్కు లేదు. చంపకబెట్టి నీకు నువ్వు కొట్టుకోవడానికి. ఎందుకనంటే ఆల్రెడీ నిన్ను దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు. నువ్వెవరి సొత్తు? ఊరిక బతుకుపోరా అని ఇచ్చాడు. కొంతకాలం 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో, అది కూడా ఆయాసము. స్తోత్రం. హల్లెలూయా. పవిత్రంగా ఉంచాలి మన దేహాలను, పవిత్రంగా ఉంచాలి మన శరీరాలను. అపవిత్రమైన వాటికి మన శరీరాలను అప్పగించకూడదు. అపవిత్రమైన మన శరీరాలతో చేయకూడదు. అపవిత్రమైన వాటిని మన కళ్ళతో చూడకూడదు. రకరకాలైనటువంటివి మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాటిని కళ్ళంతా పెద్దగా చేసుకొని చూడడం ద్వారా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవని అంటున్నాడు దేవుడు. నీ దేహం చెడిపోవడానికి, తద్వారా నీ మీద శిక్ష రావడానికి గల కారణం ఏదో నువ్వు పెద్ద పెద్ద నేరాలు చేసావని కాదు. నీ దేహముతో, అంటే నీ కండ్లతో చూడకూడని అపవిత్రమైనటువంటి ఒక నగ్నమైన దృశ్యాలను చూసావు. అది కూడా నీ మీద నేరస్థాపన చేస్తుంది. కాబడతా అంటున్నాడు ప్రభు. కాబట్టి నీ కన్ను చెడినదైతే హోల్ బాడీ అపవిత్రమైపోతుంది. మన శరీరాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా హల్లెలూయా. పోయిన వారంలో మనం చదువుకున్న మీకా గ్రంథం 5:2లో బెత్లెహేమ ఎఫ్రతా యూదా వారి కుటుంబంలోను స్వల్పమైన, ఇప్పుడు చదవద్దులే, అదంతా కూడా పోయిన వారం మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ ఒక మాట నెరవేర్పు. ఐగుప్తు దేశంలో నుండి పిలిచిన దేవుడు. మొట్టమొదటి 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి అంటిక్ చేసుకోండి. మొదటిగా దేవుడు చెప్పాడు అని రాసుకోండి. దేవుడు చెప్పాడు. వర్తమానం ఎవరు పంపించాడు? ఫస్ట్ ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు చెప్పాడు. రెండవది ఎవరు చెప్పారంటే ప్రవక్తల ద్వారా చెప్పించాడు. యేసు ప్రభు వస్తాడని ప్రవక్తల ద్వారా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథంలో 9:6 చదవండి. ఒక మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను,
ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. యేసుప్రభు ఎలాంటి వాడు? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? సాటి అయినా పోటీ అయినా దేవుడు లేడిలలో. హల్లెలూయా. చాలా అద్భుతమైన పాట, యూట్యూబ్లో వినండి నిండిపోయిన తర్వాత. దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మితే. నమ్మకపోతే ఎవడేం చేసేది? నమ్మితే చెప్పండి, నమ్మువానికి సమస్తము సాధ్యము. అంతే. దేవుడు బాగుగా చేసే దేవుడు. నమ్మండి. మీరు ప్రార్థనలు చెప్పండి, ప్రభువా నువ్వు ఆశ్చర్యకరుడివి, ఆలోచన చెప్పేవాడివి, బలవంతుడైన దేవుడు అయ్యా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నేను అదే ప్రార్థన చేస్తాను. నువ్వు సమస్తం చేస్తావు నాయన నా పట్ల. ఈ బలహీనుడనైనా నన్ను నిలబెట్టి బలమైన కార్యాలు చేస్తున్నావు సంఘంలో. అనారోగ్యముతో నన్ను నిలబెట్టి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేస్తా ఉన్నావు. ఎన్నికలేని నన్ను నిలబెట్టి ప్రజలను నువ్వు ఎన్నుకుంటా ఉన్నావు. అవును, బలహీనుల ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. కృంగిపోయిన వారి ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. నలిగిపోయి విరిగిపోయిన వారి ప్రార్థనే ప్రభు ఆలకిస్తాడు. మీరు అన్ని బాగుందని చెప్పేసి చికెన్ బిర్యానీ తెచ్చుకొని తేపి ఇంట్లో పండుకుంటే ఏం ఆలకించాడు ప్రభు. నిజంగా మీకు భారం కలిగితే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఆయన నమ్మాలి మనం. అందుకే అంటాడు మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు దైవ కుమారుడు అనండి, దైవ కుమారుడు. వేదం చెప్తుంది అపుత్రస్య గతిర్నాస్తి అని. పుత్రుడు లేకపోతే పున్నమి నరకం తప్పదరా అని అర్థం. వీళ్ళు ఏ విధంగా దీన్ని మలిచారు అని అంటే, అమ్మో నాకు కొడుకు పుట్టకపోతే, వాడు నాకు తలకొరివి పెట్టకపోతే నేను పున్నమి నరకానికి పోతానంటున్నారు. వీళ్ళు చేసే ఎదవ పనులన్నీ, వీళ్ళు చేసే ఎదవ పనులకు పోయేది. వాడు కొరివి పెట్టినందుకు కాదు, పెట్టినందుకు కాదు. వాడు పెట్టినా పెట్టకపోయినా నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ జీవితం సరిగా లేకపోతే, నీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే పోయేది నరకానికి. కానీ వాళ్ళు చెప్పినట్లుగా మనుషులకు పుట్టిన కుమారుల గురించి కాదు. అందుకే వేధిస్తా ఉంటారు కొంతమంది అత్తోళ్ళు. దీనికి ఇంకా నలుసుగు లేదు, ఎప్పుడు ఇది ఇంకా ముగ్గురిని కన్నది బర్రె కన్నట్టు. ముగ్గురు ఆడయే, ఏం చేసుకోవడానికి ఆడయి. మరి ఈమె మొగోడేమో, ఈమె కూడా స్త్రీయే కదా. స్త్రీ కాబట్టే కదా పెళ్లి చేసుకుందా. ఆమె పిల్లలను కన్నది అట్నే కదా. ఆమె పుట్టలేదా ఆడపిల్లలు? కొంతమంది ఆడపిల్లలు పుడితే ఏందో అది వీళ్ళ తప్పు, అమ్మాయి తప్పు అన్నట్టుగా అనుకుంటారు. అమ్మాయిది కదా, అబ్బాయిది. అసలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆడపిల్ల పుట్టినా మగ పిల్లోడు పుట్టినా అబ్బాయిది సమస్య. మీరు ఏ డాక్టర్ అయినా పోయి కనుక్కోండి, అమ్మాయిది కాదు. ఇప్పుడు మీకు గాల్లో తేలినట్టుందే, ఏముందో మీకు మామూలు ఉండదు. మీకు చూడు అన్న మా వైపు, మా పక్షాన్ని నిలబడతాడు అన్న. ఈ యొక్క విషయం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. తప్పించుకున్నారు మీరు. అమ్మా మీ కొడుకుదమ్మా ప్రాబ్లము. అమ్మాయి పుట్టాలన్నా అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయిలో ఏం లేదమ్మా, అబ్బాయిలోనే ఉంది. ఆ క్రోమోజోమ్స్ చేంజ్ అవ్వడం ద్వారా జరిగే ఆ కిరణ జన్య సంయోగ క్రియ సంథింగ్ అంటారు వాళ్ళు. దాంట్లో మనకు సైన్స్ తెలియదులే. ఫల్దీకరణం. ఆ ఫల్దీకరణములో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అమ్మాయి పుడతదా అబ్బాయి పుడతదా, ఎక్సా వైవా జెడ్డా ఏబిసిడీలు అన్నీ. ఇంకా
మరి నాది లేదు. అమ్మాయిది ఏం ప్రాబ్లం కదమ్మా. కొంతమంది అత్తోళ్ళు వాళ్ళు కూడా స్త్రీలు అయ్యుండి అమ్మాయిని ఏమి ఏడిపిస్తారమ్మా. దీనికి ఆడది పుట్టింది, దీనికి ఆడది పుట్టింది, దీనికి ఆడది పుట్టింది. నీ కొడుకులో ఉంటదే తల్లి, నీకు తెలియదు ఇవిడనే చెప్తే వినవు నువ్వు. అమ్మాయిలో ఏముండదు. అబ్బాయి వల్లనే పాప పుట్టాలన్నా బాబు పుట్టాలన్నా అబ్బాయిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదంతా సైన్స్లే. కాబట్టి ఎందుకు వచ్చింది ఆ టాపిక్? పుత్రుడు, దైవ కుమారుడు. అమ్మా, మీకు ఆడపిల్లలు పుట్టినా మీరు పరలోకానికే పోతారు. మగ పిల్లలు పుట్టినా చెప్పండి పరలోకానికి పోతారు. అసలు మీకు పిల్లలు లేకపోయినా కూడా పరలోకానికే పోతారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మీ అందరి కొరకు దైవ కుమారుడు భూమి మీద పుట్టాడు గనక, ఆయన రక్తము కార్చాడు గనక, ఆయన ప్రాణము పెట్టాడు గనక, ఆయన వలన మనకు మోక్షం కలుగుతుంది గనక, మీకు పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా మీరు మాత్రం పరలోకానికి పోతారమ్మా. యా అంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు కొరివే పెట్టనక్కర్లేదు వాళ్ళు నీకు. ఎందుకనంటే కీర్తనలు 2వ అధ్యాయం, కీర్తనల్లో ఒక చక్కని మాట కనబడుతుంది మనకి అక్కడ. చదవండి. కీర్తనల్లో 2వ అధ్యాయంలో 12వ వచనం చదువు. ఓకే, మనకు అక్కర్లేదు, ఆయన మంచోడు. ఇప్పుడు చదవండి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి. కీర్తనలో 2:12లో కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి. ఎవరి కుమారుడు? దైవ కుమారుడు. చప్పట్లు కొట్టాల. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అంటే కుమారునికేమో సెలబ్రేషన్, భోజాతర, బర్త్డేకి ధూమ్ డామ్ డిషా డీజే బాక్సులు డెంట్ 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 డెంట్. కుమారుడు పుడితేనేమో బారశాల బీభత్సంగా ఉంటది. కుమారుడు పుడితేనేమో ఫస్ట్ బర్త్డే జమ్ 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 అంటది. కుమారుడు పుడితేనేమో అందరికి ఫోన్లు చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆశపట్టల నుంచే. కుమారుడు పుడితే ఉత్తోడికి, పచ్చోడికి, మంచోడికి, చెడ్డోడికి, శత్రువుకు కూడా ఫోన్ చేసి అవుతారు. అదే ఆడపిల్ల పుడితే మేము ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏందక్క డెలివరీకి తీసుకుపోతే మీకు ప్రార్థన చేసి వచ్చినా కదా, ఏంది డెలివరీ అయింది? అయిందిలేనా, పిల్ల పుట్టిందిలే అంటుంది. చూడు ఏమంటుందో. ఏందక్క మీకు ప్రార్థన చేసి వచ్చిమే, మరి ఏం డెలివరీ అయిందా పాప? అయిందిలే, పిల్ల పుట్టిందిలే. ఏమి తక్కువ చూపో. అదే అబ్బాయి పుడితే బాగుంటది, వాడు ఎగిరెగిరి తంతాడు ఏదో ఒక రోజు మనల్ని, బాగుంటది. అబ్బాయి పుట్టలే, నన్ను తన్నేటోళ్ళు లేరు. అబ్బాయి పుట్టలే, నాకు గంజి ముద్ద కూడా ఇక దూరం చేసేటోళ్ళు లేరు. అమ్మాయి అయితే ప్రేమగా చూసుకుంటది. అప్పుడప్పుడు వచ్చి అమ్మాయి అట్టున్నావు అని అంటది. ఎప్పుడన్నా ఇంటికి పోతే బెడ్రూమ్ లో బండ పెడతది. ఈడైతే పంచలో బండ పెడతాడు. ఈ అవకాశం కోల్పోయినా నేను. అయ్యో ప్రభు, యేసు ప్రభు, మరియమ్మ తల్లి, పేతురు, యోహాను ఎక్కడున్నారు? అన్యాయం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ కాడ దారుణ చెప్ప నెత్తిన పెడతాడు. చేతిలో కూడా కాదు, అడక్కొచ్చుకోపోని. అమ్మాయి అన్నా ఓమా 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 అని కొట్టకలాడి ఇంటికి రామా అని చెప్పేసి పిలిచి ఒక ముద్ద పెట్టి లోపల పడుకోమా, చలికి నువ్వు బయట బండకలేవా తల్లి, లోపల పండుకో, మా ఆయన నేను పంచలో పండుకుంటాంలే అని చెప్పేసి, అమ్మాయి అనుకో కనీసం లోపల నువ్వు పండుకో నాన్న, లోపల పండుకో అమ్మా అని చెప్పి తల్లిదండ్రులు లోపలన్న పండుకోమని వీళ్ళు పంచలోనన్నా పండుకుంటారు. అదే కొడుకు అనుకో, మా డాడీ మీరు అక్కడ పండుకోండి, పిల్లలు ఉన్నారు అందుకని నేను అమ్మాయి అందరం లోపల పండుకుంటాము, మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, ఇదిగో నీళ్లు పెట్టినాం, నీళ్ళ బాటిల్ అక్కడ పెట్టేసాము, మీకు అంతగా ఏదన్నా ఇబ్బంది అయితే. మళ్ళా ఆస్తి మొత్తము తన్నెటోళ్ళు లేరనే, అబ్బాయిలు కావాల్సింది చెప్ప చేతికిచ్చేటోళ్ళు లేరనే. దేవునికి స్తోత్రం.
లింగక్కళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు చాలా మంది. మొత్తానికి వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ ఆ రోజులలో కరెంటు లేనట్టుంది, టీవీ లేనట్టుంది. వాళ్ళు చాలా మంది. కానీ వాళ్ళ అన్న ఉన్నాడు సంగీతరావు అన్నకు. చిన్న ఫోన్ వచ్చినా వాళ్ళందరూ కలిసి ఆయన కాడికి పోతారు. ఆడోళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ అన్నకు చిన్న గాయమైనా కూడా అందరు పోతారు. అదే మగవాళ్ళు అత్తరా పోయొచ్చినవా హాస్పిటల్కు? ఈయనకు తెలియదు పోయొచ్చేది. పోయొచ్చినవా? ఏం చెప్పిండు డాక్టరు? ఏం చెప్పిండు డాక్టర్? ఏం చెప్పిండ్రా? ఈ సోదేవుడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఒరే నువ్వు అది తినొద్దన్నా కదరా, నేను ఎందుకు తిన్నావురా? అటు పోవద్దన్నా. అది ఆడపిల్లలు అట కాదు. వామ్మో మా తమ్ముడికి ఇచ్చయింది, వామ్మో మా అన్న అని చెప్పేసి వాళ్ళ మొగులను కూడా ఈడ్చుకొని పోతుంది. నిజమా కాదు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మహానుభావులు ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకొని మీ పిల్లలు చక్కగా మా అమ్మ మా నాన్న నేను ఈ స్థితిలో ఉండడానికి వాళ్ళే కారణమని కృతజ్ఞతగా మిమ్మల్ని ప్రేమించే కుమారులు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం వారిని బట్టి. కానీ ఎక్కువ శాతం జరుగుతుంది ఇవే. దైవ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, మన పిల్లలను కాదు. అందుకని ఈడికొచ్చి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమని వాక్యం చెప్పిందని ఈడికొచ్చి మీ పిల్లలు వెండి వజ్ర వైడూర్యాలు ముద్దుతే అట్టనే. కుమారుడు అంటే ఈ కుమారుడు కాదే తల్లి, దైవ కుమారుడు. మన కోసము పాపుల కోసము ప్రాణము పెట్టిన వాడు, రక్తము కార్చిన వాడు, సమాధి చేయబడిన వాడు, మృత్యుంజైన వాడు, మరలా తిరిగి రాబోతున్న వాడు, యుగ యుగాలు తనతో పాటు నివాసము మన కొరకు కనిపెట్టబోతున్న వాడు, బంగారు వీధులలో పరలోక రాజ్యములో నిత్య నివాసముగా ఆ యొక్క పరిశుద్ధులకు మనకు సమానంగా పాలు పంపులు పంచబోతున్నటువంటి వాడు ఆయన. ఇక్కడ ఇల్లు లేదా, అక్కడ పరలోకంలో నీకు ఇల్లుంది. ఇక్కడ మహిమ లేదా, అక్కడ మహిమ ఉంది. ఇక్కడ నిన్నెవరు పొగిడేవారు లేరా? 24 పెద్దలతో, కోట్లాది దూతలతో, కోట్లాది పరిశుద్ధుల మధ్యలో నిన్ను పేరు పెట్టి నిన్ను స్టేజ్ మీదకి పిలిచి నీకు మహిమా కిరీటము, వాడవారని కిరీటము, అక్షయ కిరీటము, భూషణ కిరీటము, జీవ కిరీటము పెట్టబోతున్న దేవుడు ఆయన. ఆ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకొని సంఘ సావాసం నుండి బల్లలో పాలు పొందితే దేవుని వాక్యం అంటుంది, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, నేను వానితోను వాడు నాలోను, మేము నివసించదము యుగ యుగాలు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచండి. అది మ్యాటర్. ఈ పిల్లలను ముద్దు పెట్టుకుంటే వాడు సెల్లు కొనియమంటే సెల్లు కొనియాలి, బండి కొనియమంటే బండి కొనియాలి, సైకిల్ కొనియమంటే సైకిల్ కొనియాలి. లేకపోతే మూతి పగులుతుంది. నీకు నేను అన్ని పగలు కొట్టేస్తాను, నేను ఈ రిమోట్ పగలు కొట్టేస్తా, టీవీ పగలు కొట్టేస్తా, నేను అది పగలు కొట్టేస్తా, నేను ఇంటికి రాను, నేను వెళ్ళిపోతున్నా. ఈ కుమారులు ఇది. ఈ కుమారులు కాదు. ఏ కుమారుడు? దైవ కుమారుడినా. ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు, ఆయన పేరు, ఆయన పేరు, ఆయన పేరు యేసు. అందుకని ఆ ముద్దు పెట్టుకొనుడి అంటే ప్రేమకు గుర్తు. యేసును ప్రేమించండి అని అర్థం. ఏంటి? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమిస్తే నువ్వు సంఘాన్ని ప్రేమిస్తావు, సంఘాన్ని ప్రేమిస్తే దైవజనుని కుటుంబాన్ని ప్రేమిస్తావు, దైవజనుని కుటుంబాన్ని ప్రేమిస్తే సేవను ప్రేమిస్తావు, సేవను ప్రేమిస్తే నువ్వు పట్టించుకుంటావు, నువ్వు పట్టించుకుంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తావు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తే నువ్వు దశమ భాగాలు ఇస్తావు, దశమ భాగాలు ఇస్తున్న నీవు ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటావు. బాధ్యతగా ఉన్న నీవు ఎక్కువగా ప్రార్థనాపరుడిగా, ప్రార్థనాపరురాలిగా మారిపోతావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దశమ భాగాలు మీ సొంతానికి వాడుకుంటే ఏదో ఒక రోజు దేవుడు వాటన్నిటిని వసూలు చేస్తాడు. వచ్చే ఆదివారం ఈ సంవత్సరానికి చివరి బలారాధన.
వచ్చే ఆదివారం ఈ సంవత్సరానికి చివరి బలారాధన. కాబట్టి ఏ విషయంలో తప్పిపోయి ఉన్నారో సరి చేసుకోవాలి. ప్రభువా, బలలో పాలు పొందబోతున్నాను, ఇదిగో ఇన్ని నెలలు నేను బలలో పాలు పొందలేదు, నా తప్పే, ఇదిగో నేను సరి చేసుకొని వచ్చే వారం నేను బలలో పాలు పొందుతాను. ఇది చివరి బలారాధన ఈ సంవత్సరానికి. రేపేమి సంభవించును? ఈరోజు ఈ ఆదివారం ఈ నవంబర్ నెలకు చివరి ఆదివారం. ఈరోజు ఈ ఆదివారం ఈ నవంబర్ నెలకు చివరి ఆదివారం. 11 మాసములు దేవుడు కాపాడాడు, పోషించాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ప్రయాణాలు దీవించాడు, పరిస్థితులు చక్కబెట్టాడు, ప్రతికూల పరిస్థితులు కనుమరుగయ్యేటట్టు చేశాడు. ఈ 11 మాసం ఒక్క మాసం ఉంది అపవిత్రంగా పాలు పొందకుండా నమ్మకస్తులుగా బ్రతకండి. దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. వచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. యథార్థంగా ప్రార్థన చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. పరిచర్య విషయంలో నమ్మకస్తులుగా ఉండండి. అదే మిమ్మల్ని కాపాడి, మీరు చేసే ప్రార్థన కాపాడుతుంది, మీరు చేసే పరిచర్య కాపాడుతుంది, మీ నమ్మకత్వం కాపాడుతుంది, మీ కుటుంబాలను పోషిస్తుంది. అందుకే కుమారుని ముద్దు పెట్టుకో. కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనను ముద్దు పెట్టుకోమంటే మన అర్థం ఏంటంటే ఆయనను ప్రేమించండి, ఆయనకు ప్రాముఖ్యతనివ్వండి. ఎందుకయ్యా అనంటే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను. అద్భుతమైన వాగ్దానం ఉంది మనకు. సంఘ వాగ్దానం వచ్చే నెల నేను ప్రకటిస్తాను. ఇప్పటికే దేవుడు ప్రార్థన చేస్తుంటుంటే నాకు ఇచ్చాడు. మనందరి పట్ల జరగబోతుంది. అది అద్భుతమైన వాగ్దానం. ఇప్పటికే ప్రభు నాకు ఈ నెలలో ఈ నవంబర్ మాసంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. 2026 సంవత్సరానికి సంఘానికి నేను ఇది ఇవ్వబోతున్నాను, ఇది చెప్పురా, అనౌన్స్మెంట్ చేయరా అని చెప్పి ప్రభు నాకు చెప్పాడు. అది ఆ రోజు రాత్రి నేను అనౌన్స్మెంట్ చేస్తాను. దాన్ని ఇప్పుడు సానబెడుతున్నాను, అంటే ప్రార్థన చేస్తున్నాను దాని కొరకు. అది జరగాలి. దేవుడు మాట ఇస్తాడు, మాట అయితే ఇస్తాడు. 400 సంవత్సరాల తర్వాత జరిగింది. మనకు కూడా అటు జరుగుతుందా? కాదు. 400 సంవత్సరాలు నువ్వు నేను ఉంటామా? అందుకని రేపు సంవత్సరంలో ఇచ్చినప్పుడు రేపు సంవత్సరంలో జరగాలి. అదంతా మన పట్ల. ఆమేన్. కాబట్టి దాని కొరకు సిద్ధపడతా ఉండండి. నమ్మకంగా ఉండండి. నమ్మకస్తులుగా మారిపోండి. ఏమైనా లోపాలుంటే సరి చేసుకోనండి. సమాధానంగా ఉండండి. ప్రభువుతో ఉండండి. అడుగులేయండి. ఎందుకనంటే ఇదిగో దైవ కుమారుడు వచ్చాడు భూమి మీదకి. ఆయనను ప్రేమిస్తే పరలోకం ఉంది, ఆయన మార్గాల్లో నడిస్తే పరలోకం ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప. మూడవది, ఆయన దేవదూత ద్వారా వర్తమానం పంపించాడు. మత్తయి సువార్త 1:20-21. ఒకటి దేవుడు చెప్పాడు, రెండవది ప్రవక్తలు చెప్పారు, మూడవది దేవదూతలు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి పాపులను రక్షించుటకు వచ్చాడు. మంచిది బిడ్డలారా, అలాగున మనము దేవుని భయం కలిగి వచ్చే ఆదివారం కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరు మోకరించండి, ప్రార్థన చేస్తాను.